ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అటు ఈడీ సిబిఐ కేసులో రెండిట్లో కూడా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. సో మనం చూస్తున్నాము లిక్కర్ పాలసీ కేసుకి సంబంధించి కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడైతే బెయిల్ ప్రొసీడింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. మరికొద్ది గంటల్లోనే కవిత కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఈ దాదాపు 6 నెలలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ నేతల్లో హర్షం వ్యక్తమవుతుంది. న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ నేతలు చెబుతూ వస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ భవన్ లో స్థానికంగా నేతలు స్వీట్లు కూడా పంచుకోవడం జరిగింది. న్యాయం గెలిచిందని వ్యాఖ్యలు చేస్తూ దాదాపు 6 నెలలకు కవితకు బెయిల్ రావడాన్ని హర్షిస్తున్నారు. అయితే కవితకు బెయిల్ వస్తుందన్న సంకేతాలతోనే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో మాజీ మంత్రి కీలక నేత హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా నిన్న సాయంత్రం ఈ రోజు ఉదయం ఢిల్లీకి వెళ్లారు. అయితే రేపు మధ్యాహ్నం వరకు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లో భారీ ర్యాలీతో కవిత నివాసానికి చేరుకునే ఛాన్స్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ రోజు అంటే కోర్టు బెయిల్ మంజూరు చేసిన అధికారికంగా జరిగే కార్యక్రమాలు పూర్తయ్యే వరకు సాయంత్రం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా రేపు హైదరాబాద్ వచ్చే కవితతో పాటు నేతలంతా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఈడీ సిబిఐ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసుల్లో అంటే దర్యాప్తు విషయంలో సిబిఐ, మనీ లాండరింగ్ విషయంలో ఈడీ దర్యాప్తు సంస్థలు అంటే విచారణ చేపట్టి కవితను అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా 2 సంస్థల్లో కూడా ఈ రోజు ఒకే రోజు బెయిల్ రావడంతో పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక పార్టీలో కొత్త జోష్ కూడా మొదలు కానుందని మనం చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉండడంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కూడా పార్టీ ఓవైపు ఆచితూచి వ్యవహరించాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా గులాబీ నేతల్లో మరింత జోష్ పెంచేవిగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేని కేసు అంటూ వ్యాఖ్యలు చేయడం. శ్రీకాంత్, సో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఈడీ సిబిఐ 2 కేసులో కూడా బెయిల్ మంజూరు చేసింది. మనం చూస్తున్నాం బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. కడిగిన ముత్యంలా కవిత బయటకు వచ్చారని చెప్పి వారందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే బెయిల్ ప్రొసీడింగ్స్ మరి కాసేపట్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తను ఆల్మోస్ట్ కొన్ని గంటల తర్వాత ఎమ్మెల్సీ కవిత బయటికి రాబోతూ ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఇతర నేతలందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత కవిత బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఈ రోజంతా కూడా ఢిల్లీలోనే ఉండబోతూ ఉన్నారు. ఇక రేపు కవిత హైదరాబాద్కి వస్తారనేటువంటి సమాచారం అందుతోంది. బెయిల్ రావడంతో ఇక బెయిల్ ప్రక్రియ అంటే బెయిల్ వచ్చిన అనంతరం వివిధ దశల్లో అధికారికంగా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే కవిత తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. ఇందుకు సంబంధించి బెయిల్ కాపీ వచ్చిన తర్వాత న్యాయవాదులు కోర్టును కాపీ తీసుకెళ్లి జైలుకు సమర్పించిన తర్వాత జైల్లో జరిగే వివిధ అధికారికంగా నిర్వహించాల్సిన కార్యాచరణ అనంతరం కవిత బయటికి రానున్నారు. 2000 అంటే దాదాపు 6 నెలల క్రితం కవితను సిబిఐ, ఈడీ కేసును నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు నుంచి గతంలో ఇందుకు సంబంధించిన పలు సూచనలు చేస్తున్నప్పటికీ ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్తో కవితను విడుదల చేసేందుకు బెయిల్ ఇవ్వడం గులాబీ నేతల్లో ఒక జోష్ నింపుతుందని చెప్పుకోవచ్చు. సంధ్య, శ్రీకాంత్, మనం చూస్తే ఇక్కడ ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, కావాలని తనని ఇన్వాల్వ్ చేశారు. ఎలక్షన్స్ బిఫోర్ ఈ కేసుని అంటే కవిత పైన ఇలాంటి ఆరోపణలు చేసుకొచ్చి అరెస్టులు ఇలాంటివన్నీ పరిణామాల నేపథ్యంలో ఈరోజు కవితకి 2 కేసులకి సంబంధించి బెయిల్ రావడాన్ని ఎలా చూస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు? టీఆర్ఎస్ పార్టీ నేతలు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఇది తప్పుడు కేసు అంటూ వాదిస్తున్నారు. పార్టీ నేతలు ఆరోపణలు చేసినట్టు విధంగానే ఈ రోజు బెయిల్ సందర్భంగా జరిగిన చర్చ అంటే వాదనల్లో పార్టీ ఈ నేతలు వ్యాఖ్యలు చేసినట్లే జడ్జి కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్న వ్యాఖ్యలు చేయడం గులాబీ పార్టీ నేతల్లో కొత్త జోష్ కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటి వరకు విచారణ చేస్తూ దాదాపు అంటే ఈ ఏడాది మార్చి 15వ తేదీన కవితను అరెస్ట్ చేస్తున్నప్పటి నుంచి గత కొన్ని రోజులుగా బెయిల్ పై విచారణలో వింటున్న సుప్రీంకోర్టు జడ్జిలు ఈ రోజు చేసిన
వ్యాఖ్యలు గులాబీ నేతల్లో ఒక జోష్ తెప్పించాయని చెప్పుకోవచ్చు. అంటే రాజకీయంగా ఇది తమపై కుట్ర కారణంగా కవితను ఈ కేసులో అంటే లిక్కర్స్ కేసులో ఇరికించి వేధింపులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు గతం నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. కవిత అరెస్ట్ ను తను ఎంతో సీరియస్ గా చూసుకుంటున్నానని, అగ్నిపర్వతంలో లోపలే రగిలిపోతున్నానని అన్న వ్యాఖ్యలను కూడా అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. తాజాగా బెయిల్ రావడంతో తాము చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరినట్లయితుందన్న ఒక అభిప్రాయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆ తప్పుడు కేసుల్లో ఇరికించి రాజకీయంగా కక్ష కారణంగానే కవితను అరెస్ట్ చేశారన్న ఒక ఆరోపణలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు చేస్తూ వచ్చారు. ఈ కవితకు బెయిల్ రావడంతో తమకు న్యాయం అంటే దక్కింది, న్యాయస్థానం ద్వారా న్యాయం జరిగిందన్న అభిప్రాయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సంధ్య. ఓకే, రైట్ శ్రీకాంత్.